దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. డిసెంబర్ 2. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మరి యొక్క నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నన్ను నింపి నడిపించండి. వినిన వాక్యం హృదయాలు నాటబడి రక్షణార్థంగా మార్చమని అయ్యా తండ్రి, వింటుండగా మనోనేత్రాలు వెలిగించమని ప్రభువా, వినిన వాక్యం అర్థం చేసుకోగలిసిన అయ్యా నాయన మనస్సు ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. గలతీయులకు రాసిన పత్రిక 4 నుండి 6 అధ్యాయములు. 4వ అధ్యాయము. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటివారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమను వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయ గోరుచున్నారు. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచకయున్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదే, దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాసి పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెలగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. 5వ అధ్యాయము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడనై ఉన్నాడని
సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమే నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటే అందేమీయూ లేదు, పొందకపోవుటే అందేమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులేచేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనిచున్నాను. మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షకు భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా? ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనిడి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువవేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. 6వ అధ్యాయము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. నా స్వహస్తముతో మీకు ఎంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడిడి. శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నాను. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించి నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట అందేమీ లేదు, పొందకపోవుట అందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, సైన్యములకు అధిపతివి, రోషము గల దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆది అంతంలో ఉన్నవాడవు, అల్ఫా ఒమేగా అయిన దేవుడవు ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కొరకు సిలువ వేయబడిన దేవుడవు అయా. మా కొరకునైనా మా శాపము అయ్యా మీరుగా మార్చబడ్డారు ప్రభా. నాయన మా శాపం మీ మీద వేసుకున్నారు, మా పాపం మీ మీద వేసుకున్నారు, మాకు పడవలసిన శిక్షనైనా మీరు భరించారు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. అయ్యా మా కొరకు రక్తం చిందించారు ప్రభా. నాయన ప్రాణమును పెట్టారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, పునరుద్ధానుడివై నాయన తిరిగి లేచిన దేవుడవు నాయన. నువ్వు సజీవుడువు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవుడవు. మేము పడవలసిన పాతాళ వేదనలు ప్రభా మీరు నాయన పడ్డారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు ప్రభా. నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు, నీ ముఖ కాంతి కొరకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి మా కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయుచున్న దేవుడవు తండ్రి నాయన. అయ్యా తండ్రి నీ రూపులోకి మేము మారాలని ప్రభా నాయన. అయ్యా నీ చిత్తం మాలో జరగాలని ప్రభా. నీ చిత్తానుసారంగా మేము నడవాలని నాయన. అయ్యా నువ్వు కోరుచున్న దేవుడవు ప్రభా. నీ చిత్తం మాలో జరుగునుగాక ప్రభా. అయ్యా నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా ప్రభా. అయ్యా తండ్రి నాయన మేము ఉండుటకు నీ కృపను దయచేయండి ప్రభా. అయ్యా నీకు ఇష్టం లేనివి నాయన మేము కూడా ఇష్టపడకుండానట్లు, నీకు అసహ్యమైనవి మేము కూడా అసహ్యించుకున్నట్లు అయ్యా మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయండి. నాటబడి నాయన అనేక మందికి నాయన అది రక్షణార్థంగా మార్చండి. మంచి నేల పడిన విత్తనం ఫలించినట్లు ప్రభా వినేవారి హృదయాలను ప్రభా మంచి నేలగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మనోనేత్రాలు తెరవండి, మీరు ఆకర్షించండి ప్రభా. మీరు ఆకర్షించకుండా ఎవరు మీ సన్నిధికి రాలేరన్నావు ప్రభా. అయ్యా నువ్వు కలలో మాట్లాడు, దర్శనాలతో మాట్లాడు ప్రభా నాయన. నీకు వందనాలు. నువ్వు దర్శనమిచ్చే దేవుడవు, నువ్వు సజీవుడవు ప్రభా నాయన. అయ్యా ఈ వాక్యం వినిచున్న వారిలో ఇంకనక ఎవరికి మారు మనసు లేదో, రక్షణ లేదో వారికి మారు మనసు, రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం. వారి కుటుంబాలన్నింటినీ మీరు రక్షించమని వేడుకుంటున్నాం. అయ్యి ఎవరి నాయన ఏ సమస్యలతో ఉన్నప్పటికీ వారి వారి సమస్యల నుంచి వారికి ఇప్పుడే యేసు నామంలో విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. శారీరక బలహీనతలైన, మానసిక బలహీనతలైన, ఆధ్యాత్మిక బలహీనతలైన ప్రభా ఎవరి సమస్య ఏదైనప్పటికీ అయ్యా ప్రతి ఒక్కరి సమస్య మంచి విడిపోవునట్టు విడిపోవునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. నీ కాపుదల, భద్రత ప్రతి బిడ్డకి మీరు దయచేయండి నాయన. సమస్త దేశాలను, వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక. అయా నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానము, తెలివి, వివేచన వారికి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి. నీ రాజ్యమును స్థాపించండి. ఇంకను సువార్థికులను లేపండి. అపోస్తలు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులను లేపండి. ప్రార్థించే ప్రార్థనా వీరులను లేపండి. రోధించు స్త్రీలను లేపండి ప్రభా. అంగలార్చే స్త్రీలను లేపండి నాయన. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేపండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకుని అయ్యా నీ ఆత్మతో నింపి ప్రతి క్రైస్తవుని నీ పత్రికగా మార్చి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దైవజనులందరినీ బలపరచండి నాయన. నీ ఆత్మశక్తితో నింపండి. వాక్శక్తిని అనుగ్రహించి వారు నిలవబడిన ప్రతి చోట నాయన నీ బలమైన అభిషేకంతో వాడుకుని ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభా. నూతన ఆత్మలు నాయన దినదినము పట్టబడినట్లు నీ కృపను అనుగ్రహించండి. అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధములన్నింటినీ క్షమించమని, శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని, రాజ్యము మహిమయు నిరంతరము నీవై ఉన్నవని ప్రార్థిస్తూ మీరే ఈ దినమంతా తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.